#1 అంటారు. అసలైన #1 గురుకాశీ యూనివర్సిటీ. వద్దు ప్లీజ్, డైరెక్టర్ అయిపోయావు కదా అప్పుడే. వద్దు. ఎందుకంటే మనం కరెక్ట్ గా చేసినప్పుడు మాత్రమే, ఇలా ఆట పట్టిస్తుంటే ఏం ఫీల్ ఉంది అసలు. చేసినప్పుడు మాత్రమే పెడితే బాగుంటది అని. అంతే అంట. లేదు, నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేయి, 100% సక్సెస్ అవుద్ది. అంటే హోప్ ఉంది, చేస్తాను ఒక రోజు. నీ యూట్యూబ్ లో ఇప్పటి వరకు తీసుకున్న పేమెంట్స్ లో హైయెస్ట్ పేమెంట్ ఎంత? అది చెప్తేనే ఆ నుంచి ఇటు పంపించారు నన్ను ఇక్కడ బయటికి. ఆ పేమెంట్ అడిగారు ఫస్ట్ నన్ను, ఎంత జనరేట్ అవుతుంది, నీకు ఎంత వస్తుంది, నీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అక్కడ చెప్తావు కదా. సర్లే, అక్కడ చెప్తానే ఇప్పుడు 20,000 వస్తుంది కదరా. ఒకప్పుడు నువ్వు తీసుకున్న హైయెస్ట్ ఒకప్పట్లో. అక్క అది చెప్తే వద్దక్క ప్లీజ్. అంతే అంట. ఇప్పుడు రావట్లేదు కానీ చేయట్లేదు కదా, ఇప్పుడు ఆపేసా 5-6 months నుంచి. ఓన్లీ షార్ట్స్ పెడుతున్నా, ఓన్లీ జస్ట్ 20-25K వస్తుంది. అట్లీస్ట్ ప్రమోషన్ లైనా చేస్తున్నావు. చేయట్లేదు అది కూడా. మరి నీకు ఇన్కమ్ ఎలాగా? ప్రస్తుతానికి ఇది ఖర్చులకు వస్తుంది కదా, వీడియోస్ చేస్తున్నాను కదా ఇక్కడ. అది చాలా అంట. కానీ నేను ఏది పడుతుంది వెళ్ళాను ప్రమోషన్స్ కూడా అసలు చేయను. నాకు నచ్చాలి కంపల్సరీ, నచ్చితేనే వెళ్తా. నీకు బిగ్ బాస్ కిందకి వెళ్ళాలని నీ కోరిక చెప్పు. నీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ కిందకి వెళ్ళాలి? బేసిక్గా నేను 7 నుంచి ట్రై చేస్తున్నా. రగనని అడిగితే 7కి ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచి భయ రండి ఇంటర్వ్యూకి అని అంటే వెళ్ళాను. అప్పుడు ఆ 7 చాలా హిట్ అయిన సీజన్ కదా. ఇంటర్వ్యూ ఇచ్చాను, 7 అంతా అయిపోయింది. వెయిట్ చేశాను 1 month, నిద్రలేదు నాకు. ఎప్పుడు కాల్ వస్తాను వెయిట్ చేస్తున్నాను. చెప్పట్లేదు, వేరే పని చేసుకుందాం అంటే కొంచెం మెంటల్గా ఫిక్స్ అయిపోయా. మా మమ్మీ వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే డన్ రా, మంచి ఇంటర్వ్యూ వచ్చింది అది అంటే ఇక వెయిట్ చేస్తున్నాను. కట్ చేస్తే కాల్ రాలేదు. 8కి అడిగాను కానీ కుదరదు భయ్యా అన్నారు. 9కి రగన్ నాకు కాల్ చేస్తే భయ్యా ఒకసారి అప్లై అయ్యండి అంటే అప్పుడు నేను అప్లై చేసిన తర్వాత కొంచెం ఇక్కడ దాకా వచ్చాను. సూపర్. అసలు బిగ్ బాస్ అనే కోరిక ఎందుకు, దేనికోసం బిగ్ బాస్? అంటే బేసిక్గా నేను ఇన్ని చేశాను కాక కొంతమంది ఆడియన్స్కి మాత్రం నేను తెలుసు. ఇప్పుడు నేను ఒక సడన్ ఆఫ్ పీపుల్కి చాలా మందికి నేను ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి అని చాలామంది తెలియదు. అలాంటి వాళ్ళకి నేను ఉంటే ఎట్లా ఉంటుంది ఇందులో, అరే ఉంటే ఇలాగా ఉండాలి, ఇలాగా ఆడాలి, ఇలాగానే ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని నాకు. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో కొంచెము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొంచెం నేను వెళ్తే నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, నా కెరియర్ కూడా సెట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నేను చాలా ట్రై చేశాను. ఒకటి మంచిగా ఫేమ్ అవ్వాలని, 2 ఇన్కమ్ గా సెటిల్ అవ్వాలని. బేసిక్గా ఏంటంటే నాకు ఇంకా నేను రాలేదని ఫిక్స్ అవుతున్నాను. ఫేమ్ ఇంకా రాలేదని, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఫేమ్ కోసమే బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి. ఇన్కమ్, ఫేము. ఇంకొకటి ఏంటంటే నేను నా లైఫ్లో నేను ఎలా ఉంటాను ఏంటి అదొకటి. నేను కొంచెం నా ఫ్యామిలీలో నేను కూడా చెప్పుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది కాక చెప్పుకోవడానికి ఏం లేదు. నేను వెళ్ళి కొంచెం. మమ్మీ ఏమంటున్నారు ప్రశాంత్ అంటే ఏజ్ వస్తుంది ఆబ్వియస్లీ, ఎవరైనా మమ్మీ ఎలా తిడతారు చెప్పు. ఇష్టం సిగ్గు లేకుండా చెప్పాలి. సిగ్గు సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తుంది మమ్మీ. సపోర్ట్ ఓకే. మమ్మీ ఏమంటది అంటే ఇంకా ఏంది రాకపోతే ఫస్ట్ మా మమ్మీ చెప్తా, ఇది రాలేదు నాకు, ఇది రాలేదు అని అంటే మమ్మీ ఏడుస్తుంది ఫస్ట్, నీకు రాలేదంటే. తర్వాత ఒకటే మాట చెప్తాను, మనకి రాలేదు అని అంటే రాదంతే, వస్తుంది అంటే వస్తుంది. దానికి సమ్ టైం పడుతుంది. మనం రాలేదని ఎప్పుడు బాధపడద్దు, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్తాను నేను. అప్పుడు ఓకే డన్ 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 అని ముందే చెప్పేస్తా. ఒకవేళ వస్తున్నా సరే రాదు ఫిక్స్ అవ్వరు మీరు ముందే అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వెళ్ళానంటే ఇది బిగ్ బాస్ కూడా వాళ్ళకి చెప్పా, రాదు నేను పోలేదని అనుకోర్రు మీరు, వదిలేయండి. వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా, వెళ్ళాలి అంతే, కనబడాలి అంతే. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ అక్కడ ఏమవుతాయి ఏంటి అని వీళ్ళకి ఏం తెలియదు. జస్ట్ మనం వెళ్ళాము సో మా అక్కడ ఏంటంటే మనం సిచ్యువేషన్స్, వాళ్ళ సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో పంపించారు కదా, మనం కూడా ట్రూ. ఎందుకంటే ఇది కాకపోతే నెక్స్ట్ కాకపోతే ఇంకో నెక్స్ట్ ట్రై చేద్దాం అంతే. కానీ హ్యాపీ. కానీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. అక్కడ దాకా ఒక స్టెప్ అని వెళ్ళాను నేను. అంటే కొన్ని కోట్ల మంది కూడా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి రాని ఛాన్స్ నాకు ఒక స్టెప్ వచ్చింది కదా. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీ. ఒక్కసారి చెప్పు, ఎలా చెప్పు, ఎంట్రన్స్ ఎలా ఇచ్చావు? గర్వంగా చెప్పుకుంటాను బిగ్ బాస్ హౌస్కి వచ్చిందని. ఎలా చెప్పాలి? కాళ్ళ ఎగరేసుకొని చెప్తున్నా బిగ్ బాస్. అలా కాదు, మాకు వెళ్ళాలి అలాగే. ఇట్లా వస్తూ డైరెక్ట్ గా ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నా
అనేసరికి వాళ్ళందరూ అనవసరం ఏమైంది 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 శ్రీముఖి గారు ఏమైంది అనేసరికి కప్పేడ ఏం కప్పు అనగానే బిందు మోదయ్య గారు ఉండి ఇదిగో ఈ కప్పు అంటే ఆ కప్పు బిగ్ బాస్ కప్పే తీసుకుని వాళ్ళు నాకు లేట్ అవుతుంది వెళ్ళిపోవాలనేసరికి వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు. అనా కాళ్ళ దగ్గర చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినని అనేసరికి ఏమైంది అంటున్నారు. సరే కామ్ డౌన్ కూల్ అనగానే సాంగ్స్ పాడంగానే బిందు మోదయ్య గారు నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫన్ క్రియేట్ చేసి అదంతా చేశాను. ఎవరైనా చెప్పారా నీకు ఇలా ఏమని అని అడిగారు వాళ్ళు. లేదండి నేనే చేశాను అంటే ఓకే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉండు, నీ ఇలా ఉండు అనగానే అప్పుడు నేను నాలా ఉండి చెప్పాను. అదే లేదు కానీ ఇది చేశారు. సూపర్. సో మొత్తానికైతే ఒకటి ఎక్కాలనుకున్నా ఎక్కా. చాలు. ఇప్పుడు మమ్మీ ఎలా తిడతారు అనేది నాకు చెప్పాలి ఇప్పుడు. వద్దక్క చాలా చెండాలంగా ఉంటది. అలా తిడతారా? తిడతారు అంటే తిట్టడం అంటే నార్మల్ గా తిడతారు. అంటే కెరియర్ లో సెట్ అవ్వట్లేదు కదా మనం. ఇంకా అలా అంటారు కదా ముందు ఫస్ట్ సెటిల్ అవరా అని అంటారా? లేదు దాని గురించి అడిగారు. ఫస్ట్ పెళ్లి చేసుకో అని అంటారు అంతే. పెళ్లి చేసుకో అని అంటది మా మమ్మీ ఎప్పుడు. అదొకటే మైండ్ లో అట్లీస్ట్ ఆడపిల్ల అది వైఫ్ వచ్చిన తర్వాత ఏమో సెట్ అవుతాడు. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా చేసుకో అంటది. ఏమనదు చేసుకో తర్వాత సెట్ అయిన తర్వాత ఏంటది ఇప్పుడు ఇది కానీ అని చెప్పి అంటే సరే ఓకే డన్ అంటది. ఏం మాట్లాడయ్యా గమ్మున ఉంటుంది. నేను ఇంకా ఇంట అంటే ఒకప్పుడు నేను వినేవాని కాదు, ఇప్పుడు వింటున్నా. డైలీ మార్నింగ్ కాల్ చేస్తాను. ఎందుకని అప్పుడు వినలేదు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుంది కదా లైఫ్ అంటే మన లైఫ్ అర్థమవుతుందా? మమ్మీ అర్థమైందా? అంటే లైఫ్ అర్థమవుతుంది, వాళ్ళ బాధ కూడా అర్థమవుతుంది. అంటే అప్పుడు వేస్తుంటే మా మమ్మీ వేస్తుంటే మనీ వేస్తుంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంటే మనం ఇంత స్ట్రగుల్ పడి ఇక్కడ దాకా వచ్చినాం అంటే కారణం మా మమ్మీ కదా. కళ్ళంటే వాటర్ వస్తున్నాయి. ఎందుకు బాధ అనిపించింది చెప్పు. లేదు అంటే ఒకరు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు కదా. నాకైతే మా మమ్మీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ దాకా ఈ జర్నీ దాకా నేను రావాలంటే నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. మా మమ్మీ టైలరింగ్ చేసుకుంటే కూడా నాకు మనీ వేసిందంటే అంత ఈజీగా కాదక్క. ఎందుకంటే దాంట్లో ఏమొస్తుంది చెప్పు. మేము ఉండేది కిరాయి, రెంట్ కట్టాలి. అప్పుడు మేము అందరూ చిన్నపిల్లలము, మాకు చెప్పుకోవడానికి ఏది లేదు కదా. అవన్నీ దాటుకుంటూ నాకు వేయాలంటే కూడా నేను ఏదైనా పని చేసుకుంటూ చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా నేను ఏ రోజు కూడా పని చేయకుండా మా మమ్మీ వేసేది నాకు. అట్లా ఇప్పటికి 6 years అవుతుంది. నేను ఒక్క రూపాయి కూడా అడగట్లేదు ఇంట్లో. అప్పుడప్పుడు నేనే వేస్తా అట్లా. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, అప్పటికి ఇప్పటికి కొంత బెటర్.